వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమకి తొలిసారిగా అవార్డు ప్రకటిస్తున్నారు. గురువారం రోజు 2024 సంవత్సరానికి సంబంధించిన ఏదైతే విడుదలైన సినిమాలు ఉన్నాయో పలు విభాగాల్లో అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే 2014 నుంచి 2023 సంవత్సరాల వరకు ఏదైతే 10 సంవత్సరాలకు సంబంధించిన అవార్డ్స్ని ఈరోజు ప్రకటించారు. జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో 2014 జూన్ 2 నుంచి దగ్గర 2023 డిసెంబర్ 31 వరకు ఏవైతే సినిమాలు సెన్సర్ అయిన సినిమాలు ఉన్నాయో ఆ సినిమాలను అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, పైడి జయరాజు, ప్రభాకర్ రెడ్డి తదితరుల పేరిట ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాలని విజేతలు సైతం మురళీమోహన్ ప్రకటించారు. జూన్ 14న ఐటెక్స్లో ఈ అవార్డ్స్ ప్రదానం చేయనున్నారు. అసలు ఎవరెవరికి ఏ సినిమాలకి అవార్డ్స్ వచ్చాయి ఏంటనేది ఒకసారి నేను బోర్డు మీద మీకు చూపిస్తాను. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడతా. 2014 నుంచి 2023 వరకు దగ్గర గత 10 సంవత్సరాల నుంచి అవార్డ్స్ ఎప్పుడు ఇవ్వలే. ఫస్ట్ టైం మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఫస్ట్ టైం అవార్డ్స్, అది గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డ్స్ అని చెప్పి ప్రకటిస్తున్నారు. వివిధ సంవత్సరాల ఉత్తమ చిత్రాలు 2014 ఏదైతే 2014 సంబంధించి ఫస్ట్ ప్రథమ చిత్రం రన్ రాజా రన్. ఏదైతే 2014లో ఫస్ట్ ప్రథమ చిత్రంగా రన్ రాజా రన్ మన శర్వానంద్ గారు సినిమా దానికి రావడం జరిగింది. అలాగే రెండో ఉత్తమ చిత్రం పాఠశాల ఆ సినిమాకు రావడం జరిగింది. మూడో చిత్రం అల్లుడు సీను నాకు తెలిసి బెల్లంగొండ సురేష్ కొడుకు అల్లుడు శ్రీనివాస్ ఫస్ట్ సినిమా, దానికి కూడా అవార్డు రావడం జరిగింది మూడో సినిమాగా. నెక్స్ట్గా 2015 మూడు విభాగాల్లో మూడు సినిమాలకు వచ్చింది. ఇక్కడ 2015 సంవత్సరంలో ప్రథమ ఉత్తమ చిత్రం రుద్రమాదేవి. అదొక చరిత్రాత్మక చిత్రం, మంచి చిత్రం. అనుష్క గారు, అల్లు అర్జున్ గారు, రానా గారు అందరూ తదితరులు నటించారు. మంచి అద్భుతమైన సినిమా. రెండో ఉత్తమ చిత్రం కంచ. మన మెగా నాగబాబు గారి అబ్బాయి వరుణ్ తేజ్ హీరోగా నటించాడు. ఇది కూడా మంచిగా ఉండే సినిమా. మూడో ఉత్తమ చిత్రం సీమంతుడు. మహేష్ బాబు గారి సినిమాకి మూడో ప్లేస్లో ఉత్తమ చిత్రంగా సీమంతుడు సినిమాకి రావడం జరిగింది. 2016 ప్రథమ ఉత్తమ చిత్రం ఫస్ట్ ప్లేస్లో శతమానం భవతి. మళ్ళీ ఇక్కడ కూడా హీరో శర్వానంద్ గారి సినిమానే, దిల్ రాజు గారి ప్రొడ్యూసరు. బాగుంటుంది సినిమా. నెక్స్ట్ రెండో ఉత్తమ చిత్రం పెళ్లి చూపులు. నిజంగా విజయ్ దేవరకొండ సినిమాకి ఇది ఒక విజయ్ దేవరకొండ హీరోగా ఒక గుర్తింపు వచ్చిన సినిమా పెళ్లి చూపులు. బాగుంటుంది ఈ సినిమా కూడా. మూడో ఉత్తమ చిత్రం జనతా గ్యారేజీ. ఎన్టీఆర్ గారు, నందమూరి ఎన్టీఆర్ గారు నటించిన సినిమా, జూనియర్ ఎన్టీఆర్ గారు. 2017 ఏదైతే సినిమాలు ఉన్నాయో ప్రథమ ఉత్తమ చిత్రం ఫస్ట్ ప్లేస్లో బాహుబలి 2కి వచ్చింది. రెండో ఉత్తమ చిత్రం ఫిదా, ఇది కూడా బాగుంటుంది. మూడో ఉత్తమ చిత్రం గాజీ, ఇది కూడా బాగుంటుంది సినిమా. నెక్స్ట్ 2018 ప్రథమ ఉత్తమ చిత్రం మహానటి కీర్తి సురేష్ గారు, దుల్కర్ సల్మాన్ గారు, అలాగే విజయ్ దేవరకొండ గారు, సమంత గారు. బాగుంటుంది సినిమా, మంచి సినిమా, ఫస్ట్ ప్లేస్లో ఉంది. రెండో ఉత్తమ చిత్రం రంగస్థలం. నిజంగా రామ్ చరణ్ గారి నటన అంటే ఒక లెవెల్ అనేది ఈ సినిమాలో చూపించాడు. రామ్ చరణ్ గారు అలాగే సుకుమార్ గారి కాంబినేషన్లో సమంత హీరోయిన్గా బాగుంటుంది సినిమా. మూడో ఉత్తమ చిత్రం కేర్ ఆఫ్ కంచరపాలెం. ఈ సినిమాకైతే అవార్డు ఇవ్వడం తప్పులేదు. ఎంత అద్భుతం అంటే సినిమా చూసినంతసేపు నవ్వుకుంటాం, అంత బాగుంటుంది. 2019 ప్రథమ ఉత్తమ చిత్రం మహర్షి. మహేష్ బాబు గారు అలాగే మన వంశీ పైడిపల్లి గారి డైరెక్షన్లో సినిమా బాగుంటుంది, అద్భుతమైన చిత్రం. రెండో చిత్రం జెర్సీ. మన న్యాచురల్ స్టార్ నాని గారు ఒక ప్లేయర్
అద్భుతంగా ఉంటుంది, బాగుంటుంది, మంచి సినిమా ఇది కూడా. మూడో ఉత్తమ చిత్రం మల్లేశం. ఇది తెలంగాణ నేపథ్యంలో సినిమా, పల్లెటూరు విలేజ్కి సంబంధించిన బ్యాక్డ్రాప్లో నడుస్తుంది, బాగుంటుంది. ప్రియదర్శన్ గారు హీరోగా చేశారు సినిమా. 2020 సంవత్సరానికి సంబంధించిన ఫస్ట్ ప్లేస్ ప్రథమ ఉత్తమ చిత్రం అలా వైకుంఠపురంలో, అల్లు అర్జున్ గారు, బాగుంటుంది సినిమా. సెకండ్ ప్లేస్ రెండవ ఉత్తమ చిత్రం కలర్ ఫోటో, మంచి, ఇది కూడా సినిమా బాగుంటుంది, అవార్డు. థర్డ్ ప్లేస్ మూడవ ఉత్తమ చిత్రం మిడిల్ క్లాస్ మెలోడీస్, ఇది కూడా బాగుంటుంది. 2021 ఏదైతే 2021 సంబంధించిన ఏదైతే 3 సినిమాలు ఉన్నాయో, ఫస్ట్ ప్లేస్లో ప్రథమ ఉత్తమ చిత్రం త్రిబుల్ ఆర్ రాజమౌళి గారు కలయికలో, రామ్ చరణ్, ఎన్టీఆర్, చాలా బాగుంటుంది సినిమా, ఇది కూడా అద్భుతమైన సినిమా. రెండో ఉత్తమ చిత్రం అఖండ, మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు నటించిన అఖండ సినిమా అండ్ బోయపాటి గారి డైరెక్షన్లో సినిమా, అద్భుతమైన సినిమా, బాగుంటుంది. మూడో ఉత్తమ చిత్రం ఉప్పెన. మళ్ళీ ఈ సినిమాతోని మెగా ఫ్యామిలీ నుంచి ఇంకో హీరో వచ్చాడు, వైష్ణవ్ తేజ్, ఇది కూడా మంచి సినిమా. 2022కు సంబంధించిన ఏవైతే 3 సినిమాలు ఉన్నాయో, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్. ప్రథమ చిత్రం సీతారామం ఫస్ట్ ప్లేస్లో ఉంది, ప్రథమ ఉత్తమ చిత్రం 2022 సంవత్సరానికి, బాగుంటుంది సినిమా. ఇది ఒక మిలిటరీ బ్యాక్గ్రౌండ్, బార్డర్కు సంబంధించిన ఇండియా పాకిస్తాన్ మధ్యలో సంబంధించిన స్టోరీ, బాగుంటుంది సినిమా. రెండో ఉత్తమ చిత్రం కార్తికేయ 2, ఇది కూడా మన హీరో నిఖిల్ గారు, అద్భుతమైన సినిమా. మూడో ఉత్తమ చిత్రం మేజర్, అడవిశేషు హీరోగా నటించాడు, బాగుంటుంది సినిమా. 2023 సంవత్సరానికి సంబంధించి ఆ సినిమాలు, ప్రథమ ఉత్తమ చిత్రం బలగం, ఒక కామెడీ ఆర్టిస్ట్గా ఉండి చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తూ దర్శకుడిగా, ఈ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు ఎవరైతే ఉన్నారో, కమెడియన్ వేణు, సినిమాకి ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు. ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్లో మంచి అన్నదమ్ముల అనుబంధాలు, ఒక ఫ్యామిలీకి సంబంధించిన, ఈ సినిమా వల్ల చాలామంది ఇడిపోయిన అన్నదమ్ములు కూడా చాలామంది కలిశారంట. చాలామంది ఊర్లలో కూడా దీన్ని పెద్ద ప్రొజెక్టర్ పెట్టుకొని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి, బాగుంది, మంచి అద్భుతమైన సినిమా. దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, నిజంగా బాగుంటుంది సినిమా, మంచి సినిమా. రెండో ఉత్తమ చిత్రం హనుమాన్, ఇది కూడా బాగుంటుంది, మంచి సినిమా, అద్భుతమైన సినిమా ఇది కూడా. మూడో ఉత్తమ చిత్రం భగవంత్ కేసరి, మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారి సినిమా. అలాగే శ్రీలీల గారు ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. బాలకృష్ణ గారి శ్రీలీల గారి మధ్యలో అనుబంధం బాగుంటుంది సినిమాలో, మంచి సినిమా ఇది కూడా, అద్భుతంగా ఉంటుంది. అలాగే 6 ఏదైతే ప్రత్యేక అవార్డు, స్పెషల్ అవార్డ్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు నందమూరి బాలకృష్ణ గారికి ఇవ్వడం జరుగుతుంది. 5D జయరాజ్ ఫిల్మ్ అవార్డు, 5D జయరాజ్ ఫిల్మ్ అవార్డు మణిరత్నం గారికి ఇవ్వడం జరుగుతుంది. బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు సుకుమార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావు గారికి ఇవ్వడం జరుగుతుంది. కాంతారావు ఫిల్మ్ అవార్డు విజయ్ దేవరకొండకు ఇవ్వడం జరుగుతుంది. ద్రౌపది వెంకయ్య అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇవి దగ్గర 2014 నుంచి 2023 వరకు సంబంధించిన 10 సంవత్సరాల అవార్డ్స్. చాలా బాగుంది ఈ అవార్డ్స్, నిజంగా. మరి గద్దర్ అవార్డ్స్ అనేది ప్రకటించడం, ఒక ఉద్యమకారుడు, అలాంటి అతని పేరు మీద గద్దర్ అవార్డ్స్ని పెట్టడం బాగుంది. మరి గత 10 సంవత్సరాల నుంచి అవార్డ్స్ అనేది, ఈ ఏదైతే అప్పట్లో నంది అవార్డ్స్ అని ఉండేది, ప్రతి ఇయర్కి ఒకసారి నంది అవార్డ్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి లేదు. మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ పేరు మీద. మరి ఇది 14వ తారీఖు ఈ అవార్డ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన
ఈవెంట్ జరగబోతుంది. చూద్దాం మరి అవార్డ్స్ ఎలా ఉంటాయి, గద్దర్ అవార్డ్స్ అనేది మరి ఏ రూపంలో ఆ షీల్డ్స్ అనేది ఇస్తారనేది ఒకసారి చూద్దాం.